ఐపీఎల్ సీజన్ తొలి 5 మ్యాచ్ల్లో సొంత గడ్డపై ఆడిన జట్లే గెలిచాయి. ఆరో మ్యాచ్లో ఒక దశలో పరిస్థితి కాస్త భిన్నంగా అనిపించింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు కాస్త తడబడింది. అయితే దినేష్ కార్తీక్ దూకుడైన ఇన్నింగ్స్ చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీకి కావాల్సిన విజయాన్ని అందించింది. బ్యాటింగ్ వైఫల్యంతో పంజాబ్ వెనుకబడగా కోహ్లీ అర్ధ సెంచరీతో తన జట్టుకు చుక్కానిలా నిలిచాడు. ఇక ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మలిపూర్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగా దినేష్ కార్తీక్ 10 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, సీజన్ 17లో ఆర్సీబీ ఫైనల్గా తొలి విజయాన్ని అందుకుంది. దీంతో తొలి బోనీ కొట్టినట్టుగా అయింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ విధ్వంసానికి పంజాబ్ ఎక్కడా కూడా నిలవలేకపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఉన్న పేరే చేజింగ్లో కింగ్. మన ఇండియన్ తరపున ఆడినా, ఐపీఎల్ తరపున ఆడినా సెకండ్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీని అవుట్ చేయడం అనేది చాలా కష్టం. అదేవిధంగా విరాట్ కోహ్లీ ఒక టార్గెట్ని చేసేటప్పుడు ఆడే ఆట తీరుకి మొదటి ఇన్నింగ్స్కి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. సో ఇదే తీరుని పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా కొనసాగించాడు ఈ రన్ మిషన్. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే బెంగళూరు వేదికగా జరిగిన ఈ పోర్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ సూపర్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులను అయితే నమోదు చేసింది. అయితే ఇక చేజింగ్ విషయానికి వచ్చినప్పుడు 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆర్సీబీ ఒకవైపు వికెట్లను నష్టపోతున్నా కానీ కోహ్లీ మాత్రం నిలకడగా క్రీజ్లో పాతుకుపోయాడు. 77 పరుగుల్ని నమోదు చేయడమే కాకుండా అటు అంటే ఒక దశలో వికెట్లు పోతున్న తరుణంలో పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూనే మరోవైపు ఐపీఎల్లో ముఖ్యమైనటువంటి 4లని 6ని ఎక్కడా కూడా మిస్ చేయకుండా బంతిని బౌండరీ దాటించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఇక్కడ ఆర్సీబీ మ్యాచ్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన ప్లేయర్ దినేష్ కార్తిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దినేష్ కార్తిక్ 2018లో బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే 8 బంతుల్లో 29 పరుగుల్ని నమోదు చేయడం జరిగింది. సేమ్ అలాంటి సీనే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆడిన కేవలం 10 బంతుల్లో 28 పరుగుల్ని నమోదు చేసి ఆర్సీబీని విజయ తీరానికి తీసుకెళ్లాడు దినేష్ కార్తిక్. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఆర్సీబీ కొట్టిన ఈ తొలి విజయం ఈసాలా కప్ నమ్దే అని ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈసారైనా కప్ గెలవాలి అని ఆకాంక్షిస్తున్నారో వాళ్ళల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని అయితే నింపిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అమర్తో మానస్, రాజ్ న్యూస్.